నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి కాలజ్ఞానంలో కొన్ని ప్రసిద్ధ పద్యాలు అనేవి ఉన్నాయండి. వాటికి సంబంధించి నేను ఒక ప్రసిద్ధ పద్యాలు అర్థం అని చెప్పి ఒక 15 పద్యాల దాకా ఈ వీడియోలో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసి బ్రహ్మంగారు అసలు ఏం ఏం పద్యాలు చెప్పారు, అసలు దాని అర్థం ఏంటి అని ఒకసారి తెలుసుకుందాము. చూడండి, ప్రసిద్ధ పద్యాలు, దాని అర్థము. కాలజ్ఞానం ప్రసిద్ధ పద్యాలు అండ్ అర్థం. ఫస్ట్ వన్, మట్టి కొడితే రక్తం కారునది. అర్థం, కాలం కలుషితమై చిన్న విషయానికి పెద్ద గొడవలు, హింసలు, కోపోద్రిక్తత పెరుగుతాయి. రెండవది, నీళ్లు కనపడవు, నెయ్యి ధరలు పెరుగును. అర్థం, నీటి కొరత, అవసర వస్తువుల ధరలు భారీగా పెరగటం, ద్రవ్యోల్బణం తీవ్రమవుతుంది. మూడవది, పేదకు పూట గడవదు, ధనవంతుడికి నిద్ర ఉండదు. అర్థం, ఆర్థిక అస్థిరత, పేదవాడికి అవసరాలు నెరవేరవు, ధనవంతుడు ఆందోళనలతో ఉంటాడు. నాలుగవది, గొర్రెల మేకలపైన గుడ్డలు పరుచుకొని పడుదురు. అర్థం, అధిక వర్షాలు, వరదలు కొన్ని ప్రాంతాల్లో గడ్డగట్టించే చలి. ఐదవది, బియ్యం రాసి ఉన్న మట్టిలోను పురుగులు పుడతవి. అర్థం, వ్యవసాయము, పంట నాణ్యతలో సమస్యలు, ఆహార భద్రతపై ప్రభావం. ఆరోది, వాయువు వేగమున వాక్యాలు యావత్తు భూమి వ్యాపించున. అర్థం, ఆధునిక కాలంలో టెలిఫోను, మొబైల్, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ పరిజ్ఞానాల సూచన. ఏడవది, కోటలు కూలును, రాజులు మారుదురు. అర్థం, పాలకులు మారడం, ప్రభుత్వాల్లో మార్పులు, రాజకీయ అస్థిరత. ఎనిమిదవది, 7 సముద్రాల పక్కన కల్లోలం. అర్థం, విదేశాల్లో సంఘర్షణలు, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక కుదింపు. తొమ్మిదవది, భూమి పలుచనవుతుంది, వర్షము వాన లేదు. అర్థం, ఎండ తీవ్రత, వాతావరణ మార్పులు, వర్షాభావం. పదోది, తల్లి బిడ్డను వదిలి పరిగెడును, ధర్మం దొరక్కుండునా. అర్థం, సమాజంలో నైతిక విలువలు తగ్గిపోవడం, స్వార్థం పెరగటం. 11, మంచి మానవుడు మూల్యం హీనుడు, దుర్మార్గుడు దండమిచ్చు వాడగును. అర్థం, మంచివారికి విలువ తగ్గిపోవటం, చెడువారికి అధికారం రావడం. 12, వాడి వేడుక పడ్డ తలపైని వేడి చలి చేరును. అర్థం, వాతావరణం అనిశ్చితంగా మారుతుంది, ఒక్కరోజు ఎండ, మరో రోజు చలి. 13, పసుపు ధర, ముత్యాల ధర. అర్థం, అవసరాల ధరలు అసాధారణంగా పెరుగుతాయి. 14, భగ్నమైన ధర్మాన్ని భగవానుడు నిలుపును. అర్థం, చివరికి ధర్మం విజయం సాధిస్తుంది, ప్రపంచంలో శాంతి పునరుద్ధరించబడుతుంది. 15, నక్క నారిబిడ్డను పాలుజూపు కాలం. అర్థం, అన్యాయం పెరుగుతుంది, మంచి మనుషులు కష్టాలు పడతారు, చెడువారికి అవకాశం దొరుకుతుంది. ఇవి అండి మనం కాలజ్ఞానంలో బ్రహ్మంగారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రసిద్ధ పద్యాలండి. చక్కగా మీరందరూ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను మంచిగా మ్యాటర్ గ్యాదర్ చేసి అవి నేను నోట్స్లో నోట్ చేసుకొని మీకు నేను ఇస్తున్నానండి. కొన్నైనా చదువుకుంటారు, కొన్నైనా మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా మీకు ఏదన్నా బ్రహ్మంగారి కాలజ్ఞానం వీడియోలో సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఆల్రెడీ ఒక ఆమె ఎవరో నన్ను అడిగిందండి, నాకు డైలీ రోజు చదువుకోవడానికి బ్రహ్మంగారి మంత్రాలు పెట్టమని 21 నామాలు పెట్టానండి. ఇంకా కొన్ని డైలీ చదువుకునేవి కూడా ముఖ్యమైనవి ఉన్నాయి, అవి కూడా నేను నోట్ చేసుకొని ఇస్తానండి. తను ఈలోపు అడిగిందని చెప్పి నేను అది పెట్టానండి. అలానే కాలజ్ఞానానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా ఉందండి, చిన్న వీడియో, వాతావరణ పరిస్థితుల గురించి. అలానే ఇంకా వేరుగా కొన్ని ఉన్నాయండి. దానిలో వచ్చేసి ప్రకృతి సంబంధ ముఖ్యమైన భావనలు ఉంటాయండి. దానిలో ప్రకృతి సంబంధ సంఘటనలు, ఆర్థిక అస్థిరత, అలానే రాజకీయ మార్పుల గురించి, ప్రపంచ స్థాయి సంఘటనలు, రోగాలు, ఆరోగ్యంపై ప్రభావం, ఆధ్యాత్మికత పెరుగుతుంది అని, అలానే కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక మార్పులు, మొత్తం 2027 కాలజ్ఞానం సారాంశం అని చెప్పి దానిలో నేను వీడియో ఆల్రెడీ తీసి పెట్టానండి, అప్లోడ్ చేయాలండి. కొంచెం ఇది ధనుర్మాసం అవటం వల్ల కొన్ని నేను ధనుర్మాసం వీడియోలు కూడా చేస్తున్నానండి, దానివల్ల నేను కొంచెం అవి ఆగిపోయినాయి. ఆల్రెడీ క్లుప్తంగా చిన్న వీడియో ఒకటి చేసి పెట్టానండి, ఎలా ఉంటుంది 2026లో అని, ఒకసారి అది చూడండి. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి, ఆ లింక్ అనేది నేను పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలజ్ఞానాన్ని చూసి తెలిసిన వాళ్ళకు కూడా తెలియచేయండి. కాలజ్ఞానం
బ్రహ్మంగారిని కొలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆయన గురించి తెలిసి భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళకి ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీకు ఏదైనా దేవుడి కంటెంట్ ఏదైనా కావాలన్నా కూడా నాకు చెప్పండి. నాకు వీలున్న సమయంలో చూసుకొని నోట్స్లో నోట్ చేసుకొని మీకోసం నేను అప్లోడ్ చేస్తానండి. నేను పెట్టిందే భక్తి ఛానల్ 10 మందికి భక్తి దేవుడి పరంగా చేరాలన్న ఉద్దేశంతోనే పెట్టానండి. డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతాయండి, కానీ జ్ఞానం అనేది అలా కాదు. 10 మందికి మనం గురువులే చెప్తారండి, 10 మందికి మనకున్న దానిలో జ్ఞానాన్ని పంచితే, మన మాటల పూర్వకంగా మనం నేర్చుకున్న విధానాన్ని భగవంతుడు మనకి ఏదో ఒక విధంగా ఎటువంటి సహాయమైనా ఆయన చేస్తాడండి. కాబట్టి నేను ప్రస్తుతానికైతే ఏమీ ఆశించట్లేదండి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా దేవుడి కంటెంట్ ఏది కావాలనో నాకు అడగండి. నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను మీది వీడియో అప్లోడ్ చేస్తాను. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.